నేను ఏదో కష్టం చేసుకొని బతుకుతుంటే నా ఉసురు ఎందుకు చూసుకోవాలి? నేనేమన్నా? ఎవరిని ఏమంటా? ఎవరి తెరవన్నా పోతున్నా? ఎవరింటికన్నా వస్తున్నా? మొత్తం దీన్ని ఏం చేయాలంటే అది చేయాలనుకుంటారు. అనుకున్న వాళ్ళు ఏం చేయలేరు. నేనేం తప్పులు చేస్తలేను. నన్ను అన్నోళ్ళు నాశనం అవుతారు. నా ఉసురు పోసుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుపడాలి. ఏమైనా దానికేందని నాలుగు పడేసారు నన్ను. చేసుకున్న కష్టం రెక్కలలో మన్ను పోసారు. అంత వాళ్ళకే దేవుడా దేవుడా అని మొక్కుతున్నాను. అంతే, నేను దేని పూజ చేసుకొని బతుకుతున్నాను. నా కష్టాన్ని నేను తింటున్నాను. ఎవరి కష్టాన్ని నేను గుర్తుకొని తింటలేను. నా మీద ఎందుకు అంత ఆరిపోసుకోవాలి మా వాళ్ళు? నా ఇంటికి ఎవరు రాకుండా ఆగేది ఏం లేదు. నాకు పబ్లిక్ మస్తు మంది వస్తారు. నేను పబ్లిక్తో తిరుగుతున్నాను. వాళ్ళే చాలా, వాళ్ళే నాకు అక్క చెల్లెళ్ళు, వాళ్ళే నాకు అందరు అన్నదమ్ములు. నాకు ఒక్క తోడు ఉంటే పోయిండు. నాయన పోయిన తర్వాత అన్న పోయిండు. అన్న పోయిన తర్వాత నాకు ఎవ్వరు లేరు. ఒక మా అమ్మ ఉంది. మా అమ్మ ఉన్నది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం.